థర్డ్ లొకేషన్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్. సో రాగానే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో నేనైతే టికెట్ తీసుకున్నా, లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ లోనే మ్యాప్ ఉంది, ఇంకా పక్కన అయితే హిస్టరీ ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, హిందీలో కూడా ఉంది. లోపలికి వెళ్ళాక వ్యూ అయితే ఇట్లుంది. ఇక్కడ మీకు పెద్ద స్తంభం లాగా కనిపిస్తుంది కదా, ఆ సింబల్ మనకి 20 రూపీస్ నోట్ పైన ఉంటుంది. ఇక్కడ కొన్ని విగ్రహాలు చూస్తే ఇరిగిపోయి ఉన్నాయి కదా. సో ఒకప్పుడు అయితే ఔరంగజేబు చేసిన ప్రయత్నము, ఒక 1000 వర్కర్స్ ని పెట్టేసి 3 years వరకు పలగొట్టడానికి ట్రై చేసినారు. కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు అన్నట్టుగా మనకి హిస్టరీలో అయితే ఉంది. సో ఇక్కడైతే రామాయణంలో కొన్ని సంఘటనలు అయితే ఇక్కడ చెక్కబడింది. చిన్న చిన్న డీటెయిలింగ్స్తో పాటు చాలా పర్ఫెక్ట్గా చేసినారు. మహాభారత్ ఉంటుంది, రామాయణం కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే పైకి వెళ్దాం మనము. పైనకి రావడానికి అయితే స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ ఎక్కేసి నేను పైనకి వచ్చిన. ఇక్కడైతే లింగం ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ అనేది 34 కేవ్స్ ఉంటాయి, అందులో ఇది ఒకటి. సో ఈ టెంపుల్ ని కైలాష్ టెంపుల్ అని పిలుస్తారు, శివుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడైతే లింగం ఉంది. ఇక్కడైతే క్లియర్ గా కనిపిస్తుంది, ఒక కొండని కూలగొట్టేసి ఇదంతా చెక్కినారు. అదే కాకుండా అక్కడక్కడ కొన్ని గుహలు అయితే ఉన్నాయి ఇట్లా చిన్నగా, లోపల విగ్రహాలు అయితే ఏం లేవు.